పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒకవైపున ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతుంది. మరోవైపున రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో ఆస్తి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మరోవైపున కాశ్మీర్లో రీసెంట్గానే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక యుద్ధం మనం ఇంకా మరిచిపోలేము. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఈ సమయంలో? శ్రీసభ ఏం కోరుకుంటుంది ఈ సందర్భంలో? శ్రీసభ యొక్క ఆలోచన సరళి, శ్రీసభ యొక్క దృక్కోణం ఏంటి? క్రైస్తవులంగా మన బాధ్యత ఏంటి? మనం ఏ విధముగా ఉండాలి? ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. యేసు వారితో ఇట్లు పలికెను, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీరు కలవరపడవలదు, భయపడవలదు అని యేసు వారికి బోధించను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, యుద్ధం అనేటువంటిది మానవాళికి ఏ విధముగా చూసినా కానీ మేలు చేయదు, మంచిది కాదు అనేటువంటిది బైబిల్ యొక్క తలంపు, శ్రీసభ యొక్క తలంపు. ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, పరమపదించినటువంటి పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు యుద్ధాన్ని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యుద్ధం అనేటువంటిది మానవాళి యొక్క ఓటమి అన్నాడండి. వార్ ఈజ్ ద డిఫీట్ ఆఫ్ హ్యుమానిటీ. యుద్ధం అనేది మానవత్వమే ఓడిపోయినట్లు అంటండి. ఆయన చాలా స్పష్టంగా కరాఖండిగా తెలియజేశాడు. ఇదిగో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనములో శాంతి స్థాపకులు ధన్యులు అని పలుకుతారండి. మత్తయి శుభవార్త 5:9లో యేసు ప్రభువు అష్టభాగ్యాల గురించి మాట్లాడుతున్న సమయంలో ఆ 8 భాగ్యాలలో పలికినటువంటి మాట శాంతి గురించి. పిల్లారా ఏమంటున్నారు? శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు. క్రైస్తవులంగా మనందరం కోరుకోవలసింది శాంతి, సమాధానం ఈ ప్రపంచంలో ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ ప్రాంతం ప్రథమంగా శారీరకంగా, మానసికంగా భయములో కూరుకొని పోతుందండి. ఒకలాంటి అభద్రతా భావంతో కూరుకొని పోతుంది. మనం అన్నీ బాగున్నప్పుడే, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే ఎవరికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటున్నాయి పిల్లారా. కానీ అటువంటిది యుద్ధ వాతావరణంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది పిల్లారా. మీకు తెలియదు, చాలా భయానకంగా ఉంటుందండి. మనిషికి తినటానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్లుండవు, కట్టడానికి బట్టలు ఉండరు, ఎవరికి వారు యమునా తీరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టే క్రీస్తు ప్రభు అంటున్నాడు, శాంతి కొరకై ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు గురించి యెషయా గ్రంథము చెప్పిన ప్రవచనం పిల్లారా, రాబోయేటువంటి ఆ మెస్సయ్య శాంతికరుడైన రాజు, సమాధానకర్త, నిత్యుండగు తండ్రి, ఆయన శాంతినివ్వడానికి వచ్చినటువంటి దేవుడు పిల్లారా. తన 2 చేతులను చాచి ప్రభువు పలికిన మాటలు, భారము చేయి అలసి ఉన్న సమస్యనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు శాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం వలె ఇచ్చుటలేదు, మీరు కలవరపడకుడు, భయపడకుడు. ఇది ప్రభువు మనకిచ్చేటువంటి అభయహస్తం. ప్రియులారా, ఆ విషయానికి వస్తే ఉత్థానమైనటువంటి యేసు భగవానుడు భయము చేత కంగారులో తలుపులు మూసుకొని ఉన్నటువంటి శిష్యులకు దర్శనమిచ్చి పలికినట్టు మాట ఉత్థాన వరంగా ఇచ్చినటువంటి కృప. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనములో, అది ఆదివారము సాయం సమయం, యూదుల భయమొచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక, పీస్ బీ విత్ యూ.
మీకు సమాధానం కలుగునుగాక అని పలికాడు. ప్రియులారా, నీ దేవుడు నా దేవుడు, నీవు నేను విశ్వసిస్తున్నట్టు లోకరక్షకుడు యేసు ప్రభువు కోరుకునేటువంటిది, నీవు నేను కోరుకోవలసినటువంటిది, కథోలిక శ్రీసభ కోరుకునేటువంటిది శాంతి, సమాధానం, యుద్ధం కానే కాదు. యుద్ధం అనేటువంటిది మానవాళి యొక్క ఓటమి. ఇట్ ఈస్ అ డిఫీట్ ఆఫ్ హ్యుమానిటీ. ప్రియులకు మానవత్వమే ఓటమి ప్రియులారా. యుద్ధం వలన ప్రియులకు దేవుని బిడ్డలారా, యుద్ధంలో బాగా సమస్యలను ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు. ధనవంతులు కొంతమంది ఏదో రకంగా తప్పించుకొని వెళ్ళిపోతారండి. అంటే ధనవంతులు చెడ్డవారు నేను అంటలా, కానీ యుద్ధ సమయంలో బాగా దాని వలన ప్రభావం చూపించబడేది ఎవరి మీద అంటే బలహీనులు, పిల్లలు, స్త్రీలు, పేదరికంలో ఉన్నటువంటి వారు. ఏమండి, అన్నీ సవ్యంగా ఉంటేనే ఒక 10 రూపాయలు ఇవ్వాలని అన్న చోట, దానం చేయాలన్న చోట ఒక 5 రూపాయలు ఇస్తామండి. కానీ నేనే భయంలో కూరుకొని పోయాను, నా దగ్గర ఉన్నటువంటి వాడిని, నాకేం జరుగుతుందో రేపు తెలియదు అన్నవాడికి సహాయం చేస్తాడండి. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పిల్లారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలలో ఇదిగో ఎవరైతే ఈ ఆపదలో ఉంటారో, ఎవరైతే ఈ కష్టాలలో ఉంటారో, ఎవరైతే పేదరికంలో ఉంటారో అటువంటి వారి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు పిల్లరా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. కూడు గుడ్డల కొరకై ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరమును తీర్పక దేవుడు మిమ్ము దీవించునుగాక, చల్లగా జీవించు, హాయిగా భుజించు అని మీలో ఎవడైనా పలికినడలా ప్రయోజనమేమి? కాబట్టి వాళ్ళందరూ కష్టాల్లో ఉన్నారండి, యుద్ధంలో ఉన్నారు, చనిపోతున్నారు, కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి, ఆసుపత్రులు లేవు, మందులు లేవు. ఇటువంటి సమయాన్ని శ్రీసభ కోరుకుంటుందా? క్రైస్తవులంగా మనం కోరుకోవచ్చా? శ్రీసభ తలంపు ఏమిటి అంటే శాంతి, యుద్ధం కాదు. కారణాలు ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ విధంగా జరుగుతాయి. కాబట్టి పిల్లకు దేవుడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పరమపదించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఏమన్నారు తెలుసా? ప్రపంచానికి పిలుపునిచ్చారు. యుద్ధ సంస్కృతిని తిరస్కరించి శాంతి సంస్కృతిని ఆహ్వానించండి. రిజెక్ట్ ద కల్చర్ ఆఫ్ వార్, ఇన్వైట్ ద కల్చర్ ఆఫ్ పీస్. యుద్ధ సంస్కృతిని తిరస్కరించి శాంతి సమాధాన సంస్కృతిని ఆహ్వానించాలి క్రైస్తవులమైన మనం. ప్రియులారా, యుద్ధములో ఈ మాటలు కొద్దిగా మనసు పెట్టి వినండి. యుద్ధములో ఒకడు గెలిచి ఓడిపోతాడు. గెలిచి వాడటం అంటే ఏంటండి? వాడు గెలిచాడు అనుకుంటాడు, కానీ వాడు కూడా చాలా కోల్పోతాడు. ప్రాణాలు కోల్పోతాడు, ఆస్తి నష్టం కోల్పోతాడు, శాంతిని కోల్పోతాడు, సమాధానాన్ని కోల్పోతాడు. నేను గెలిచాను అనుకుంటాడు, వాడు కూడా చాలా నష్టాన్ని కోల్పోతాడు. యథాతథంగా ఓడిపోయినటువంటి వాడు అన్నిటినీ ఓడిపోతాడు, కోల్పోతాడు. ఫ్రాన్సిస్ పాపు గారు అంటున్నారు, రిజెక్ట్ ద కల్చర్ ఆఫ్ వార్. యుద్ధ సంస్కృతిని తిరస్కరించండి, శాంతి సంస్కృతిని ఆహ్వానించండి అని పిలుపునిస్తున్నారు పిల్లారా. ఇదిగో మనందరము కూడా శాంతి కొరకై, సమాధానము కొరకై ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవులంగా మన యొక్క బాధ్యత. శాంతి సమాధానాల కొరకై ప్రార్థన చేయటం అనేటువంటిది క్రైస్తవులంగా మన యొక్క బాధ్యత. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునికి విన్నపములు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు అర్పించాలి క్రైస్తవులు అనేటువంటి వారు. అన్నిటికంటే ముందుగా మానవులందరి కొరకు. ఇక్కడ మనం వారు ఫలానా మతం కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు అనకూడదండి. మనం యుద్ధంలో వాళ్ళు కాబట్టి ప్రార్థన చేయాలి, కానీ ధర్మాన్ని మాట్లాడాలి. ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు అర్పించాలి మనందరము కూడా. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణముగు దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకు లేని ప్రశాంత జీవితము గడుపుట కొరకై రాజుల కొరకు, తదితర అధికారుల కొరకును ఇట్టి ప్రార్థనలు అర్పించాలి. ప్రశాంతమైన జీవితం కొరకే మనం ప్రార్థన చేయాలి క్రైస్తవులంగా. ప్రియులారా, మన బాధ్యత ఇది.
మనం మరవద్దు. ఎక్కడో యుద్ధం కదా, ఇజ్రాయెల్ ఇరాన్ కదా యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా కదా యుద్ధం, ఇజ్రాయెల్ ఇతర దేశాలు గాజా కదా యుద్ధం, నాకేంట్లే సంబంధం అనుకోమాకండి. ఉక్రెయిన్ రష్యా కదా యుద్ధం, ఎక్కడో అటు ఢిల్లీకెళ్ళి కదా, అటు కాశ్మీర్కెను అవతల పాకిస్తాన్కి కదా యుద్ధం, నాకెందుకు లేనని పట్టీ పట్టినట్టు ఉండకండి అని దయచేసి ప్రార్థించాలి. దేవా శాంతినివ్వయ్యా, సమాధానాన్నివ్వయ్యా, యుద్ధాలు ఆపు తండ్రి అని ఆ దేవాతి దేవుని వేడుకోవటానికి ప్రయత్నం చేయాలి. పిల్లరా, ప్రియులకు దేవుని బిడ్డలారా, ముగింపుగా క్రీస్తే మన శాంతికి ఆధారం, క్రీస్తే సమాధానానికి ఆధారం. పిల్లరా, చెప్పాను కదా, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో పుట్టబోయేటువంటి ఆ కుమారుడు శాంతికుడైన రాజు, సమాధానకర్త, నిత్యుండగు తండ్రి అని అతనికి పేరెడుదురు. మరి అతన్ని అనుసరించే మనం కూడా ఆ శాంతిని కోరుకోవాలి కదా. శాంతినివ్వడానికి వచ్చాడు కదా ఆయన, మనకి శాంతిని కోరుకోమని అడుగుతున్నాడు కదా. నీవు నేను కోరుకోవలసింది శాంతిని, సమాధానాన్ని. యెషయా గ్రంథం 9వ అధ్యాయములో ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరెడుదురు. అతని రాజ్యము సదా విస్తరిల్లును, అతని రాజ్యమును సదా శాంతి నెలకొలును, సమాధానం నెలకొల్పుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రపంచమంతటిలో కూడా శాంతి సమాధానాన్ని జరిపించాలని. ఈ సందర్భంగా మీలో కొంతమంది ఎవరైతే సరైనటువంటి సమాచారాన్ని పొందుకోలేదో వాళ్ళు కొంతమంది ఈ వాక్యాన్ని ఆలకిస్తుండగా కొంతమంది అనొచ్చు, ఫాదర్ గారండి 9, 10, 11 శతాబ్దాలలో, 12వ శతాబ్దాలలో చర్చ యుద్ధాలు ప్రకటించింది కదండి, అంట కదండి, క్రూసేడ్స్, సైనికులను పంపించి యుద్ధాలు చేపించింది అంట కదండి. తప్పు. శ్రీసభ ఎప్పుడు క్రూసేడ్స్ జరిపింది అంటే, గుర్తుపెట్టుకోండి మాట, పవిత్ర భూమినటి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి పవిత్ర స్థలాలని ఇతరులు వచ్చి వాటిని ఆక్రమించుకొని చర్చిల మీద అప్పటికే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ యేసుప్రభు యొక్క పవిత్ర స్థలాల మీద, యేసుప్రభు పుట్టినటువంటి ఆ యొక్క బెత్లెహేము నగరంలో, ఆ యేసుప్రభు మరణించినటువంటి ఆ జెరూసలేము నగరంలో, ఆ యేసుప్రభు జీవించినటువంటి గలిలియా ప్రాంతంలో ఇతరులు వచ్చి మసీదులు కడుతున్నప్పుడు అప్పుడు కాపాడుకోవటానికి యుద్ధం చేసింది. క్రూసేడ్స్ అప్పుడండి ప్రకటించింది. ఆక్రమించుకొని పవిత్ర స్థలాలని అమంగళం పాలు చేస్తున్నప్పుడు అండి. చరిత్ర సరిగా తెలియనటువంటి బోధకులు వాళ్ళకి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇంకా ఈనాడు శ్రీసభ ఆనాడు క్రూసేడ్స్ ప్రకటించి ఉండకపోయినట్లయితే ఈరోజు వీళ్ళు వెళ్తున్నారు కదా ఇజ్రాయెల్ దేశం అని కట్టలు వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. మన హక్కుని కాపాడుకోవడానికి మనం పోరాటం చెయ్యొచ్చు. శాంతి సమాధానాన్ని గురించి బోధించిన యేసు ప్రభువుని అన్యాయంగా ఒక సైనికుడు పిలాతుని ఎదురుగా చెంప మీద కొడితే, నేను చేసినది సరి అయినచో నన్ను ఎలా కొట్టేదవు అని అడిగాడు. సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ అవర్ రైట్. మన పవిత్రమైన స్థలాలని అమంగళం పాలు చేస్తుండగా ఈరోజు కూడా ప్రియులారా, మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, అన్ని పవిత్ర స్థలాలు కూడా రోమన్ కథోలిక గురువుల యొక్క ఆధీనములో ఉన్నాయి, వాటికన్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. గుడ్ ఫ్రైడే రోజున మీరు చందా వేస్తారు కదా, అమ్మ ఎక్కడికి పోతుంది ఇదంతా? హోలీ ల్యాండ్ సంరక్షణ కొరకే పాపుగారు చందాకు పంపించాలి. అవును పిల్లారా, ఎక్కడికి వెళుతుంది? ఈనాడు ఈ పవిత్ర స్థలాలన్నింటినీ కూడా వాటిని మెయింటైన్ చేయడానికి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. చాలా చోట్ల నేను చూసిన ఫ్రాన్సిస్కన్ గురువులు ఉన్నారు, వీటికి సంరక్షకులుగా వారి మఠాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకి చెప్తానండి, నజరేతులో మరియ తల్లి దేవాలయం, అనన్సియేషన్ చర్చ్, బ్యూటిఫుల్ చర్చ్,
అందరూ వెళ్తారు. రోమన్ కథోలికులు, ప్రొటెస్టెంట్ సహోదరులు అందరూ వెళ్తారు అక్కడికి. కానీ సంరక్షించేది ఎవరు? పాపుగారి నుంచి వచ్చేటువంటి చందా ద్వారా. యేసుప్రభు మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు కదా కానాపల్లిలో. ఎవరు దాన్ని సంరక్షించేది? ఫ్రాన్సిస్కన్ గురువులు. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి దానం? పాపుగారి నుంచి, వాటికన్ నుంచి సంరక్షించుకోవటానికి, దాన్ని నడిపించటానికి. తాబోరు పర్వతం మీదకి వెళ్ళండి, యేసుప్రభు దివ్యరూపధారణ పొందినటువంటి పెద్ద బసిలికా, బ్యూటిఫుల్ చర్చ్. నేను చూపించాను మన వీడియోలో ఈ దేవాలయాలు. ఇలా కడుతున్నారు? మనం ఇచ్చేటువంటి కొన్ని చందాలు. అవునండి, నేను మీకు తప్పు సమాచారం ఇవ్వట్లా. గుడ్ ఫ్రైడే చందా ఉంటుంది కదా, హోలీ ల్యాండ్ యొక్క సంరక్షణ కొరకై కొన్ని సందర్భాలలో పంపించాలి గురువులు బిషప్స్ హౌస్కి. జెరూసలేంలో ఉన్న దేవాలయాలు, చర్చిలు, బెత్లెహేంలో యేసుప్రభు పుట్టినటువంటి దేవాలయం, ఎవరు కాపాడుతున్నారు వీటిని? శ్రీసభ. ధైర్యంగా చెప్తున్నా, శ్రీసభ. నేనుంటున్నటువంటి రోమన్ కథోలిక శ్రీసభ. ఎవరిని కించపరచడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ఇతర సంఘాలు కాదండి, ఎట్టి పరిస్థితుల్లో. ఇశ్రాయేలు దేశం కూడా వీటన్నిటి బాధ్యత రోము నగరానికి, వాటికన్ నగరానికి పాపుగారి చేతుల్లో ఉంచింది. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, కొంతమంది తెలియనటువంటి మన క్రైస్తవ బోధకులు కూడా అంటున్నారు, ఆ రోమన్ కథోలిక శ్రీసభ యుద్ధాలు చేసింది, క్రూసైడ్స్ పంపించింది. పిచ్చి మొహాలు, తెలియదు చరిత్ర. నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు చూడు, ఆ పవిత్ర స్థలాలని ఆక్రమించుకున్నారు కొంతమంది. యుద్ధం చేసేసి వాటి మీద వేరే కట్టడానికి ప్రయత్నం చేశారు. వాటిని సంరక్షించుకోవటానికి, తిరిగి పొందుకోవడానికి శ్రీసభ క్రూసైడ్స్ నడిపించింది, అంతే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున శాంతి సమాధానం కొరకే ప్రార్థన చేద్దాం. నేను వేదనతో మాట్లాడుతున్నాను, ద్వేషం కాదు. సత్యాన్ని అసత్యంగా బోధిస్తున్నారు. ఎవరో కాదు, బయటోళ్ళు, మన బోధకులు. బాధ కలగదా? క్రూసైడ్స్ని శ్రీసభ యుద్ధాలు చేసిందని ఎవరండి? బోధకులండి. బయటోళ్ళైతే ఇంట్లో వాడే పొరిచారా, కంట్లో పుల్ల. క్రైస్తవ బోధకులు అంటున్నారు. ఏం సబ్జెక్ట్ ఉండదు ఇంకా. ఎప్పుడు ఆర్స్యం సంఘం మీద పడి ఆడ మంచిని కూడా చెడుగా చూపించటమే. ప్రాణాలకు తెగించి గురువులు అక్కడ ఉంటున్నారు. యుద్ధాలు పడ్డా, బాంబులు పడ్డా వాళ్ళు ఆ పవిత్ర స్థలాన్ని విడిచిపెట్టట్లా. మనం వెంటనే యుద్ధాలు పడతానంటే త్వరగా ప్యాకప్ చేసుకుని వచ్చేస్తున్నాం. అక్కడ నిత్యము దివ్యబలి పూజలు చేసేది, నిత్యం కూడా ఆరాధనలు జరిపేది ఎవరు? గురువులు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న పవిత్రమైన స్థలాలను, యేసు ప్రభు బాప్తిసం పొందిన స్థలం ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా? ఇశ్రాయేలు దేశం, జోర్దాన్ దేశం రెండు కలిసి ఎవరికి ఇచ్చారో తెలుసా? ఆ ప్రదేశాన్ని వాటికన్ దేశానికి, వాటికన్కి ఇచ్చాయండి. ఆ స్థలాన్ని కాపాడమని, పవిత్రంగా చూసుకోమని. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎ క్యాథలిక్. మీరు కూడా, ఇఫ్ యు ఆర్ ప్రౌడ్ టు బీ క్యాథలిక్, పుట్ ఎ మెసేజ్. ఈ మధ్యలో చెప్తున్నానండి కొన్ని విషయాలు, కింద కూడా మీరు కూడా పెట్టండి, ఐఎమ్ ప్రౌడ్ టు బీ క్యాథలిక్. ప్రియులారా, ఎంతో మంచి జరుగుతుందండి. అక్కడక్కడ బ్లాక్ షీప్ ఉంటుందండి, నల్లని గొర్రెలు ఉంటాయి. వాటి గురించి కదా మనం చూడాల్సింది. జరుగుతున్న మంచి, శ్రీసభ ద్వారా జరుగుతున్న మంచి, దాన్ని చూద్దాం. ముఖ్యంగా ఈ రోజున ఆ దేవాది దేవుడు ఇశ్రాయేలు, పాలస్తీనా, ఇరాన్, ఇతర దేశాలతో జరుగుతున్నటువంటి యుద్ధం, గాజా జరుగుతున్న యుద్ధంలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పాలని ప్రార్థన చేద్దాం. ఉక్రెయిన్, రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధం ఆగిపోవాలని ప్రార్థన చేద్దాం. శాంతి, సమాధానం నెలకొల్పాలని ప్రార్థన చేద్దాం. తలలో వంచి వేడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ప్రదేశాలలో శాంతి, సమాధాన, సంతోషాలు జరగాలని ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ యేసు రాజా,
ఇదిగో నాయన, ఈనాడు ప్రత్యేకంగా ప్రపంచ శాంతి కొరకే ప్రార్థిస్తున్నా. అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని దేశాల వారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సమాధానముగా ఉండాలి, శాంతిగా ఉండాలని వేడుతున్నాను తండ్రి. కుటుంబాలలో శాంతినివ్వండి నాయన, సంఘాలలో శాంతినివ్వండి నాయన, ప్రజల మధ్యలో, దేశాల మధ్యలో శాంతినివ్వండి నాయన. నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని ఈరోజు అన్నారు కదా, నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నారు కదా. అటువంటి నిజమైన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నీ బిడ్డలందరికీ దయచేసి, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మా కొరకు ప్రార్థించండి అయ్యా అని అడుగుతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.